భోజనంలో నాకు ఇష్టమైన దానిలో మజ్జిగ పులుసు ఒకటండి. మజ్జిగ పులుసు ఉంటే నేను అన్నంలో ఇంకేమీ తిన్ను. అదే మళ్ళీ తింటాను. నాకు అంత ఇష్టం మజ్జిగ పులుసు అంటే. ఇవాళ మజ్జిగ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, కడి మూడిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మూడు డిఫరెంట్. మజ్జిగ చారుది అలాగే కడిది లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కావలసిన పదార్థాలు ముందర చూసేద్దాం. శనగపప్పు నానబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొబ్బరి, పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక 2-3 ఇంచులు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు. ఇది ఆప్షనల్ అండి, అక్కర్లేదనుకుంటే మానేయచ్చు. మామూలుగా అయితే వెయ్యరు, నేను వేస్తాను అంతే. పెరుగు, ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి. కొంతమంది పుల్ల పెరుగుతో కూడా చేస్తారు, అది ఒక రకమైన టేస్ట్. కానీ ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. పుల్ల పెరుగు కొంచెం విరుగుతుంది ఒక్కోసారి. నేను ముందు రోజు రాత్రే పాలు తోడుపెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా దానిలో వేయడానికి కూర ముక్కలు మన ఇష్టం. క్యారెట్, బెండకాయలు, సొరకాయ అలా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ వేస్తానండి. మా ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉల్లిపాయలు వాడరు, కానీ నేను ఉల్లిపాయ అలాగే ఒక క్యారెట్ ఇలా బ్లాక్స్లా కట్ చేసుకొని వేస్తాను. కొంతమంది బచ్చలి కూర కూడా వేస్తారు, అదొక టేస్ట్. ఓకే, అండ్ కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు రాళ్ల ఉప్పు వాడాలండి. నెయ్యి, నూనె కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నెయ్యి. తాలింపుకి నెయ్యి వాడతాము. అలాగే తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. అతి ముఖ్యమైనది ఇంగువ ఉంటే మజ్జిగ పులుసు సూపర్ టేస్ట్. కరివేపాకు, కొత్తిమీర పైన. ముందర కూర ముక్కలు ఉడకపెట్టుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ చిన్న కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చేసుకోవాలి. కూర ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసేసి కొంచెం పసుపు, మనం తీసుకున్న పసుపులో 1/2 వంతు మాత్రమే వేస్తాము, మిగతాది మళ్ళీ వాడుకుంటాము. దీనిలో ఉప్పు వేయమండి. ఉప్పు చాలా కొద్దిగా, అంటే క్యారెట్ ముక్కకి పట్టేంత మాత్రమే వేస్తాం, అందుకనే చూపించలేదు. మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ కొబ్బరి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ధనియాలు, చింతపండు, అల్లం ముక్కలు చేసి వేసుకోవాలండి, లేకపోతే మెదగవు. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి నీళ్లు తీసేసి ఆ శనగపప్పు కూడా వేసేసుకోవాలి. శనగపప్పు మనం ఒక 1/2 an hour, 45 minutes, 1 hour అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్లు, అంటే మిక్సీ తిరగాలి కదా గ్రైండర్, అందుకోసరంగా నీళ్లు వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెరుగు తీసుకొని ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ పెరుగు బాగా ఇలాగ కొట్టేసేసుకొని ఈ పెరుగు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పెరుగు వేసిన తర్వాత గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మజ్జిగ పులుసు టేస్ట్ అంత బాగుంటుంది. సో ఈ పేస్ట్, కొబ్బరి, ధనియాలు, శనగపప్పు పేస్ట్ బాగా మెత్తగా చేసుకోవాలి. ఇది చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మజ్జిగ వేసుకోండి. ఇందాక చూపించాను కదా పెరుగు, ఆ పెరుగుని నేను చిలికేసి గిన్నెలోకి తీసుకున్నాను. అంత పెరుగు పట్టదు, ఒక 1 కప్ దాకా మజ్జిగ పట్టుంటుంది. ఆ మజ్జిగలోకి కొంచెం పల్చం చేసుకొని కొబ్బరి, ధనియాలు, శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా వేయట్లేదండి, కొంచెంగా వేస్తున్నాను, మనకి కన్సిస్టెన్సీని బట్టి. ఇది బాగా చిక్కగా మాత్రం ఉండదండి మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కూర ముక్కలు ఉడికిపోయాయి. ఒక 3 విజిల్స్ రానిచ్చాను. ఈ కూర ముక్కల్లో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగ అంతా వేసేసి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని కొంచెం నీళ్లు, అలాగే ఆ పేస్ట్, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు వేసేసి బాగా కలిపేసి దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది బాగా కళాపెళా అని ఉడికిపోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ మజ్జిగ కానీ
నీళ్లు కానీ పైన కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేయచ్చు. వేసి బాగా కలిపేసి మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మజ్జిగ కదా అడుగున అంటుకుపోతుంది, మాడు వాసన వస్తే మాత్రం బాగుండదు. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. పైనుండే వేడంతా పోనిచ్చిన తర్వాత ఉప్పు వేయాలండి. ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేస్తే మజ్జిగ విరిగిపోతుంది, టెక్స్చర్ అస్సలు బాగుండదు. ఉప్పు వేసి ఒకసారి కలిపి అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక తెరలో రానివ్వాలి. అప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా దగ్గరుండి కలుపుతూ జాగ్రత్తగా ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసి చిటపట్లాడిన తర్వాత ఈ తాలింపు కూడా మజ్జిగ పులుసులో వేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు తెరలనిస్తే సరిపోతుందండి. కమ్మటి టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.